ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరములో నుండి మీకు, మీ కుటుంబములకు కలుగురుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనమును ధ్యానం చేసుకున్నాం. రాబో కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. రాబో కాలమునందు నీకు మేలు కలుగునని నమ్మిక ఉన్నది. 15వ వచనంలో యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వని వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశము నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. రాబో కాలం నందు నీకు మేలు కలుగునను నమ్మిక నాకు ఉన్నది. నీ పిల్లలు తిరిగి తన స్వదేశములకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. రాబో కాలమునకు నీకు మేలు కలుగునని నమ్మిక ఉన్నదని దేవుడైన యెహోవా ఇశ్రాయేలు జనాంగము చెదరగొట్టబడిన తరువాత, ఆయా దేశములకు చెరకు చెదిరిపోయిన తరువాత, రాహేలు తన పిల్లలను గురించి అంగలారుస్తూ ఉన్నదని, మహారోదనము విడపడుచున్నదని, ఆమె పిల్లలు లేకపోయినందున, అనగా దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యంలో, ఆ వాగ్దాన భూమిలో ఇశ్రాయేలీయులందరూ తాము చేసిన క్రియలను బట్టి, దేవునికి విరోధముగా చేసిన కార్యములను బట్టి వారిని దేవుడు శిక్షిస్తూ గుణపరచుటకు, క్రమశిక్షణలో పెట్టుటకు ఆయా దేశములకు చెదరగొట్టి ఉన్నారు. కాబట్టి ఆ దేశము తన పిల్లల గురించి అంగలారుస్తుందని, రాబో కాలంలో నీ పిల్లలందరూ తిరిగి వచ్చేదరు. నీ క్రియ సఫలమై శత్రుదేశం నుండి వారందరూ తిరిగి వస్తారు. ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మాను. మనం కూడా అనేక పర్యాయములు మన కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి రోధిస్తూ ఉంటాం, అంగలారుస్తూ ఉంటాం, కన్నీళ్లు విడుచుతూ ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడైతే మనల్ని విడిచిపెట్టు దేవుడు కాదు. ఆయన విడువక, ఎడబాయక, కునుకక కాపాడుతూ ఉండు దేవుడు. మరువని దేవుడు, మార్పు లేని దేవుడు, ఆయన వాగ్దానమును నెరవేర్చు దేవుడు, మాట తప్పని దేవుడు. ఏదో ఒక రోజున తప్పక మనము ఆయన ద్వారా ప్రతిఫలము పొందుకుంటాం. వారి వారి క్రియల చొప్పున ఆయన కొన్నిసార్లు మనల్ని శిక్షించినను, గద్దించినను. దేవుడైన యెహోవా శిక్ష ఎలాగుంటుందంటే, మితముగా శిక్షిస్తాడు తన ప్రజలను, తన భక్తులను అని 30వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 11వ వచనంలో యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను చెదరగొట్టిన జనమంటే నేను సమూల నాశనం చేసేదని, కానీ నిన్ను సమూల నాశనం చేయను. అయితే ఏమాత్రము నిర్దోషినిగా ఎంచకుండా నిన్ను మితముగా శిక్షిస్తానని దేవుని వాక్యంలో యెహోవా దేవుడు ఇశ్రాయేలు జనాంగములకు, యూదా జనాంగములకు సెలవిస్తుంది. ఆయన తాను చేసిన తన కార్యం ఎందుకనగా 30వ అధ్యాయము 24వ వచనం, తన కార్యము ముగించే వరకు, తన హృదయాలోచన నెరవేర్చే వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్యదినంలో మీరు ఈ సంగతిని గమనిస్తారు. కాబట్టి తప్పక ఆయన మనల్ని శిక్షిస్తాడు, కానీ న్యాయమును బట్టి శిక్షిస్తాడు, అది మితముగా శిక్షిస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో ఇర్మియాకు దేవుని వాక్యం ప్రత్యక్షమై 12వ వచనం 13వ వచనంలో, ఇశ్రాయేలు దేవుడినకు యెహోవా సెలవిచ్చిన, నీవు వెళ్ళి యూదా వారికి, యెరూషలేము నివాసులకు నీ మాట ప్రకటింపు. యెహోవాకు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలు ఆలకింపరా. ఇదే యెహోవా వాక్కు. ఎందుకనగా ఆయన శిక్ష న్యాయమైనది. ఆయన మనల్ని మితముగానే
శిక్షిస్తాడని ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 28వ వచనంలో, నా సేవకుడు అయిన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. నేను ఎక్కడెక్కడికి నిన్ను చెదరగొట్టితినో ఆ సమస్త దేశంలో ప్రజలను సమూలనాశనం చేసి, అయితే నిన్ను సమూలనాశనం చేయను, నిన్ను శిక్షింపక విడువను, కానీ న్యాయమును బట్టి నేను శిక్షిస్తాను. దేవుడు తన ప్రజలను విడువడు, ఎడబాయుడు. అంటే తప్పకుండా ఆయన మనం చేసిన క్రియలను బట్టి, గడిచిన కాలంలో చేసిన వాటిని, చేయుచున్న వాటిని బట్టి మనకు మితముగానే శిక్షిస్తాడు. అలాగే న్యాయమైన శిక్షగా ఉంటుంది. 40వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యం 4వ వచనంలో, ఆలకించుము, ఎందుకు మీకు గతి పట్టిందంటే 3వ వచనంలో, తాను చెప్పిన ప్రకారం యెహోవా వారిని రప్పించి చేయించెను, మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతిరి గనుక మీకు ఈ గతి పట్టినది. ఆలకించుము, ఈ దినము నేను నీ చేతిలో సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను, నేను నిన్ను భద్రముగా కాపాడదని ఇర్మియాకు ఆ బబులోను దేశపు బబులోను దేశపు యొక్క దేహ సంరక్షణ అధిపతి ఇర్మియాతో మాట్లాడు. దేవుని ప్రజల్లో ఆయన మనం యథార్థంగా నడుచుకుంటే మన శత్రువులకు కూడా మన ఎడల కటాక్షం కలుగుజేయి దేవుడే. కాబట్టి మనము ఆ శిక్షను గుణపాఠముగా నేర్చుకొని దాని మీద అభ్యాసం కలిగి మనము ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నప్పుడు దేవుడు తప్పక మనకు సహాయం చేయు దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే దానియేలు భక్తుడు కూడా 9వ అధ్యాయంలో 9వ వచనంలో, మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేస్తేమైతే ఆయన కృపాక్షమాపణ గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొని సెలవిచ్చాను, కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి అని దేవుని వాక్యం ప్రార్థన చేస్తూ ఒప్పుకుంటున్నాడు. అలాగే ఎజ్రా కూడా మితముగా శిక్షించడానికి ఆ మితమైన శిక్ష ఎలాగుంటుందంటే, ఎజ్రా భక్తుడు కూడా ప్రార్థన చేస్తాడు. ఎజ్రా గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 9వ అధ్యాయంలో 13వ వచనంలో, అయితే మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తర్వాత మా దేవుడైన యెహోవా అయిన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి ఈ విధముగా మాకు విడుదల కలుగు చేశాం. మేము చేసిన దోషం నీ దృష్టికి బహు గొప్పదిగా ఉన్నది తండ్రి, అయినను కొంచెమే మేము చేసిన దోషములకు శిక్షను విధించి అది న్యాయముగా మమ్మల్ని శిక్షించి మితముగా మమ్మల్ని శిక్షించడానికి స్తోత్రాలు ప్రభువా అని దాని మీద అభ్యాసం కలిగి, ఆ అభ్యాసం ఏం చేస్తుంది, మనకు నీతియు సమాధానకరమైన ఫలం ఇస్తుందని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10-11 వచనాల్లో రాయబడింది. అందువలన రాబో కాలంలో మనకు మేలు. ఒకవేళ మనం శిక్షణ అనుభవిస్తున్నప్పటికీ, శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ, ప్రస్తుత కాలంలో రాబో కాలంలో మేలు కలిగిన నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఆ రాబో కాలంలో మేలు కలిగిన నిరీక్షణ మనము కలిగి ఉన్నప్పుడు దాని కొరకు మనం ఏం చేయాలంటే, రాబో కాలంలో మనం మంచి పునాది వేసుకోవాలి. అది దేవుని వాక్యంలో అపోస్తలులైన పౌలు గారు ఇలాగూ రాస్తూ, రాబో కాలంలో మీరు మంచి పునాది వేసుకొనుడి అని దేవుని వాక్యంలో. ఎందుకనగా మనం అనేక విషయంలో తప్పిపోతూ ఉంటాం. మన చెరను బట్టి, మన శ్రమను బట్టి, మన వేదనను బట్టి మనము విశ్వాసం భ్రష్టులమైపోతూ ఉంటామని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందుకే 1 తిమోతి పత్రికలో 6వ అధ్యాయంలో ధనవంతులైన వారిని గురించి రాస్తూ, అనగా ధనవంతులు అంటే 17వ వచనంలో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచవాలని ఆజ్ఞాపిస్తుంది. మనుషులను నమ్ముకోవద్దు, మీకు కలిగిన సర్వసంపద నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని నీవు అనుకొనవద్దు, కానీ
రాబో కాలంలో నీకు పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన మేలు కలగాలి అంటే 18వ వచనంలో వాస్తవమైన జీవం సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారు ఔదార్యము గలవారై ఉండాలి. రాబో కాలంలో మంచి పునాది మనం వేసుకోవాలి. అప్పుడు రాబో కాలంలో నీకు మేలు కలుగునన్న నిరీక్షణ సఫలమవుతుంది. అది శుభప్రదమైన నిరీక్షణగా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. తిమోతి పత్రికలో ఇలాగూ దేవుని వాక్యంలో 4వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అపవిత్రమైన ముసలమ్మ మాటలు విసర్జించి దైవభక్తి విషయం నీకు నీవే సాధకం చేసుకో అని తిమోతిని హెచ్చరిస్తూ, శరీర సంబంధకమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును కానీ, అంటే ఈ లోకంలో ఇహమందు మనం ధనవంతులుగా ఉండి ఆ పరిసయుడు ఎలాగో ప్రార్థన చేశాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో తనలో తాను ప్రార్థన చేసుకుంటూ దేవుని మహింపరచకుండా చాలామంది ఈ కాలంలో కూడా అలాగే ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఇది చేశాను, అది చేశాను అని చెప్పి మళ్ళీ పెద్ద పెద్ద సంఘాల్లో కూడా అనౌన్స్మెంట్లు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు పోటీలు పడి మరి పెద్ద పెద్ద కానుకలు ఇస్తూ ఉంటారు. అది ఎటువంటి దానికి సూచనగా ఉందంటే లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో 11వ వచనం, పరిసయుడు నిలబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులను ఇతర మనుషుల వలనను ఈ సుంకర వలన ఉండకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారంలో 2 మార్లు ఉపవాసం చేయదు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను తనలో తాను ప్రార్థించుకున్నాడు. తనలో తాను అంటే తన గొప్పలు కూడా దేవునికి ప్రార్థన చేయట్లా. నేను ఫలానాది కట్టించాను, ఫలానా మందిరం కట్టించాను, ఫలానా గోపురం కట్టించాను, ఫలానా ఇది కట్టించానని చెప్పి ఇన్ని లక్షలు ఇచ్చానని చెప్పి తనలో తాను దేవునికి ప్రార్థన చేస్తూ తను తాను హెచ్చించుకుంటూ ఉంటాడు. అటువంటివి దేవునికి ఇష్టమైనవి కావు. అందుకే ధనవంతులైన వారు ఏం చేయాలంటే శరీర సంబంధకమైన సాధకము 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో కొంచెం మట్టుగా ప్రయోజనకరం. అది దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళదు. నిన్ను పునరుద్ధానం యోగ్యుడిగా ఎంచబడదు. శరీర కార్యములు కొంచెం మట్టుకే సాధకం. అయితే దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినందునైనా అది అన్ని విషయంలో మనకు ప్రయోజనకరమై ఉన్నది. దైవభక్తి, దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధన మనం చేసినప్పుడు అది ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలో, అనగా రాబో కాలంలో మనకు కలిగే మేలు ఏమిటంటే పునరుద్ధానముకు యోగ్యులుగా నిత్య జీవులు ప్రవేశించడము. అది వాగ్దానంతో కూడినది. అది అన్ని విషయంలో మనకు ప్రయోజనకరమై ఉన్నది అంటాడు. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఈ లోక సంబంధమైన వాటిని బట్టి అతిశయపడు వారికి దేవుని వాక్యంలో ఈ జీవితకాలం మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యం, అంటే దేవుని కొనకపోయిన వారి కంటే అవిశ్వాసుల కంటే దౌర్భాగ్యులు. మనం దేవుని నమ్ముకున్న తర్వాత ఈ జీవితకాలంలో మనకు అవసరం ప్రతిని మన ఆపేక్ష, మన ఆసక్తి మన వైపు కొరకు కాకుండా ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడిగా మనం ఉన్నప్పుడు, రాబో కాలంలో మంచి పునాది మనం వేసుకుని వారమై ఉన్నప్పుడు, చూడండి 2 కొరింథీ 10వ అధ్యాయం 17-18 వచనంలో అతిశయించేవాడు ప్రభువు వలనందే అతిశయింపవలన ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. శరీర సంబంధమైన సాధకములు మన గొప్ప కొరకు మనము మేలు పొందకుండా అవి ఇతరులు మనం ప్రశంసించినప్పుడు, మనుషులు మిమ్మలను పొగిడినప్పుడు మీకు శ్రమ అంటాడు దేవుడు. వారు దేవుని కార్యములను ఆపేక్ష కలిగి ఉండటం కంటే మనుషులు రూపొందించిన వాటి అందు మరి ఎక్కువగా ఆపేక్ష కలిగి ఉన్నారంట. అది మన నిత్య జీవులోకి ప్రవేశించనీయదు, మన దేవుని రాజ్యంలో ప్రవేశింపనీయదు అని దేవుని మెప్పు కంటే యోహాను సువార్త 12వ అధ్యాయంలో 41వ వచనంలో యెషయా ఆయన తన మహిమను చూసిన ఆయన గురించి ఈ మాటలు చెప్పెను. ఆయనను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కానీ సమాజంలో వెలివేయబడుదురేమో అని
పరిసయ్యులకు భయపడి వారు యేసుక్రీస్తు నామమును ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పు ఎక్కువగా అపేక్షించు సంఘాల్లో ఉన్నారు. సంఘ పెద్దలుగా ఉన్నారు, కమిటీలుగా ఉన్నారు. వారందరూ సేవకులను స్వాధీనంలోకి తీసుకొని సేవకులు చేయవలసిన పనిని వారు పరోక్షంగా జరిగిస్తూ ఉన్నారు. సంఘముల అధికారము, ఆధిపత్యం సేవకునిదే. సేవకుని మాటే అది శాసనం. కాబట్టి ఎందుకనగా వారు 40వ వచనంలో, యోహాను సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో, వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని నా వల్ల స్వస్థపరచబడకుండా ఆయన వారి కన్నులకు అంధత్వం కలిగజేసి వారి హృదయమును కఠినపరిచాడు. కాబట్టి వారి హృదయం దేవునికి దూరముగా ఉన్నది. వారు చేసే ప్రార్థన పెదవులతో చేసే ప్రార్థన ఉన్నది, కపటమైన పెదవులతో చేసే ప్రార్థన, ముఖస్థుతి చేసే ప్రార్థనగా, దేవుని కంటే ఎక్కువగా, దేవుని మెప్పు కంటే ఎక్కువగా మనుష్యుల మెప్పును అపేక్షించేవారుగా ఉన్నారు. అటువంటి దౌర్భాగ్య స్థితులు క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. కాబట్టి మనము రాబో కాలంలో మేలు పొందాలంటే అది మందిరంలో మేలు, దేవుని ద్వారా మనకు రేపే మేలు, అది నిత్య జీవము, పరలోక రాజ్యము. దానిని పొందుకోవాలంటే మనం మంచి పునాది వేసుకో. ఆ పునాది ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పరే శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకున్న వలన వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయబడిన లేడు. ఈ పునాది యేసుక్రీస్తు అనబడిన పునాది మీద, వాక్యం అనబడిన పునాది మీద, విశ్వాసంతో కూడిన ఆత్మతో మనం పునాది మీద కట్టబడి రాబో కాలంలో మనం మంచి పునాది వేసుకోవాలంటే ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన దాన ధర్మములు, ధర్మశాస్త్రం వలన కార్యముల వలన కాదు, కానీ మనం నిజంగా మన హృదయంలో సజీవ యాగంగా సమర్పించుకుంటూ ద్వారా రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఇలాగ అపొస్తలుడైన పౌలు గారు సెలవిస్తూ 12వ అధ్యాయం 1వ వచనంలో, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకి సమర్పించుకునుడి. దేవుని వాత్సల్యం బట్టి మీరు బతిమాలకు ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటం వల్ల మీరు రూపాంతరం చెంది క్రీస్తు అనబడిన పునాది మీద కట్టబడిన వారు, వాక్యం అనబడిన పునాది మీద కట్టబడినప్పుడు మనకు సమాధాన స్థితిని కలుగు చేస్తాడు దేవుడు. కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 23వ వచనం, అలాగూ మనం పునాది మీద కట్టుకు రాబో కాలం మంచి పునాది వేసుకొని రాబో కాలంలో మేలు పొందుకోవడానికి యోగ్యులుగా మనం ఎంచబడాలని పునాది మీద, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సర్వ సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వల్ల కలుగు నిరీక్షణ తొలగిపోక విశ్వాసమందు ఉండేలా ఇది మీకు కలుగుతుంది. ఆ మేలు మీకు అప్పుడు కలుగుతుంది. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, నిరీక్షణలో స్థిరముగా ఉండాలి. నిరీక్షణతో మనం ప్రార్థిస్తూ దేవుడు రాకడ కనిపెట్టువారంగా ఉండాలని. ఎవడైనా వట్టివాడై ఉండి వాడు తాను దేవుని వాడని అనగల వాడు, గలతీయులకు రాసిన పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 6వ అధ్యాయం గలతీ పత్రికలో దేవుని వాక్యంలో ఏమని రాయబడి, ఎవడైనా ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడిని ఎంచుకుని ఎడల తను తానే మోసపరుచుకుంటున్నాడని 6వ అధ్యాయం 3వ వచనంలో, ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూసుకునవలనని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఎలాగ తన శరీరచ్చలను బట్టి విత్తివాడు శరీరమును క్షేమను పంటను కోయును, ఆత్మను బట్టి విత్తివాడు ఆత్మను నిత్య జీవమును పంటను కోయును. కాబట్టి మనము రాబో కాలం మంచి పునాది వేసుకుని రాబో కాలం ముందు మనం దేవుడు అనుగ్రహించి మేలులను పొందుకోవాలని ఉదయకాల సమయంలో మనతో దేవుడు మాట్లాడుతున్న అట్టి కృపను, అట్టి మేలులతో దేవుడు తన మందిరంలో మేలును, సమృద్ధిని, జీవును మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించి మంచి పునాది మీద కట్టబడిన వారై మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని కట్టుకొనచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, స్థిరముగా ఉండిన యెడల దేవుడు మీకు అట్టి మేలు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రకారం యూదాపత్రిక 19-20 వచనాలు. కాబట్టి మనము కూడా అలాగూ ప్రార్థించే వారముగా పునాది, మంచి పునాది రాబో కాలంలో వేసుకున్నప్పుడు ఈ మన దేహంలో జీవం ఉండగానే మంచి పునాదిని వేసుకొని పునాది మీద కట్టబడిన వారముగా, బండ మీద ఇల్లు కట్టుకున్న వారముగా, విశ్వాస గృహంగా, ప్రార్థన కుటుంబంగా స్థిరపడాలని దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి కృపను దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడవును మహోన్నతమైన తండ్రి మీకు స్తోత్రాలు. అవును తండ్రి, రాబో కాలంలో మీకు మేలు కలిగిన మీ వాగ్దానం మా జీవితం నెరవేర్చబడాలి అని
రాబో కాలం మంచి పునాది, క్రీస్తునబడిన పునాది మీద ప్రభా దైవభక్తి విషయంలో మేము రాబో కాలం ముందు అది అన్నిటికీ ప్రయోజనకరమైనదిగా ఉన్నది. మీ యందు యథార్థముగా ప్రభా భయభక్తులతో కలిగి జీవించి ఆత్మతో సత్యంతో ఆరాధించే దేవుని యందు భయభక్తులు కలిగే జీవితాన్ని మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపా, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, కాపుదల, సంరక్షణ, కృపాక్షేమములు దేవుడు మీకు తోడుగా ఉండును గాక. తోడుగా ఉంచి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.